హలో నమస్తే అండి. బంగాళదుంప, ఎండి చేపలు, పెద్దఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అండి. ఇట్లా చీలికలు కోసుకోవాలి, పెద్ద పెద్దవి. చిన్నపిల్లలు తింటారు కదా, చిన్న చిన్న ముక్కలు అయితే ముద్దలో వచ్చి మంటగా ఉంటుంది అంటారు. ఇట్లా పెద్దవి చీల్చుకుంటే ఘాటు కూడా ఉండదండి. నూనెలో వేయించుకుంటే. 6 కిలో దుంపలు తీసుకున్నాను, 1/4 కిలో టమాటాలు కోసుకున్నాను, నిమ్మరసం, చింతపండు రసం అండి ముందుగానే తీసుకున్నాను. కావాల్సినంత పోసుకోవాలి, ఎక్కువ అయితే మళ్ళీ పులుపు అవుతుంది, చూసుకొని వేసుకోవాలి. పసుపు, కారం, కరివేపాకు, తాలింపులు, లవంగాలు, దాల్చిన చెక్క, వెల్లుల్లి, అల్లము, గరం మసాలా అండి. దుంపలు కూడా ఎండి చేపలు వేసుకుంటే బాగానే ఉంటాయండి, టేస్ట్గా. తినేవాళ్ళు తింటారు బాగానే వండుకొని, ఇష్టం ఉండేవాళ్ళు. చేపలు, ఎండు చేపలు అండి ఇవి, సవళ్ళు. కొంచెం మజ్జిగ వేసుకొని కడిగేసుకోవాలండి నీట్గా, శుభ్రంగా. మజ్జిగ వేసి కడిగేస్తే నీటి వాసన రాదండి. నూనెలో వేసుకొని చక్కగా తీసేసుకోవాలి. గడ్డి చేసుకోవాలండి, కాస్త త్వరగా ఉడుకుద్ది. ఆనియన్ అవి, పచ్చిమిరకాయలు కూడా కొంచెం ఘాటు రాదండి. దుంపలు కూడా పచ్చిగా శుభ్రం కడిగేసుకొని కలుపుకోవాలండి, పచ్చి ముక్కలు వేసుకోవాలి.
కొంచెం మెత్తబడిందండి ముక్క. టమాటాలు వేసుకోవాలి. కారం వేస్తున్నానండి. రొట్టెల మీద కూడా చాలా బాగుంటాయండి ఈ కూరలు. చపాతీల మీద, జొన్న రొట్టెల మీద, బీఫ్ రొట్టెల మీద బంగాళదుంప, ఎండు చేపల కూరలు ఇష్టం ఉండేవాళ్ళు వండుకుంటారండి. చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది కూడా. మేము అప్పుడప్పుడు వండుకుంటూనే ఉంటాను. టమాటాలు కూడా మగ్గినాయండి. ఒకసారి ఎన్ని కలుపుకొని చింతపండు పులుసు వేసుకుంటున్నానండి. కొంచెం వాటర్ పోసుకోవాలి, ఉడకాలి ముక్కలు బాగా గుజ్జు దగ్గరికి వచ్చేదాకా. ఉప్పు కారాలు చూసుకుని వేసుకోవాలండి. దీంట్లో కారం ఎక్కువగానే పట్టుద్దండి దుంప కూరలో. చేపలు కూడా వేసేస్తున్నానండి. అయిపోయిందండి, కూర దగ్గర పడింది. స్టవ్ పెట్టేస్తాను. నమస్తే అండి. ఎండు చేపల కూర రెడీ అయిందండి. ఎండు చేపల కూర, ఏడు అన్నం అండి, పచ్చిమిరకాయల పచ్చడి, పెరుగండి, మజ్జిగండి. ఇష్టం ఉండేవాళ్ళు పెరుగు కానీ మజ్జిగ కానీ తీసుకోవచ్చండి తాగటానికి. ఎంత బయటికి వెళ్ళి ఎండలో అలసిపోయి వచ్చినా కానీ గబగబా వాటర్ తాగకూడదండి, గుండె పట్టేసుద్ది. దావజరు ఎక్కువ వేస్తే ఇంట్లో మజ్జిగ 1 గ్లాసు 2 గ్లాసులైనా తీసుకోవచ్చండి. అవసరమైతే ఒక నిమ్మకాయ కూడా పిండేసుకుంటే ఎండ దెబ్బ కూడా తగలదు, చాలా సలవ చేసుద్ది. మనం సేస అనేది తీర్చుకుంటే చల్లగా మజ్జిగ తాగితే చాలండి, ఎంత రిలీఫ్గా ఉంటుందో మనసు, అంత ప్రశాంతంగా ఉంటుందండి. ఎక్కువ మజ్జిగ తీసుకోవాలి. బయట నుంచి వచ్చేటప్పుడు ఆత్రంతో నీళ్లు మాత్రం తీసుకోకూడదు. తీసుకున్నా కొంచెం గొంతు తడుపుకోవాలి కానీ గడగడ తాగకూడదండి. అదే మజ్జిగ నిమ్మలంగా తాగితే చాలా మంచిదండి, కంటికి కూడా సలవ చేస్తుంది. కళ్ళు మంట వచ్చినా కానీ వెంటనే పనిచేస్తుందండి. థ్యాంక్స్ అండి చూసినందుకు.